నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక కళంకంగా మారిపోయింది, తెలంగాణకు ఒక గుదిబండగా, వైట్ ఎలిఫెంట్గా మారిపోయింది. సో ఇప్పటికైనా హరీష్ రావు గారు సభలో ఉన్నారు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పి కోర్టు ముందు ఒప్పుకొని ప్రజలని క్షమాపణ కోరమని ఆయన అనడం జరిగింది. ఇంకొక వైపు హరీష్ రావు ఎదురుదాడికి దిగిండు. మీరు గత ప్రభుత్వంలో ఏం చేసినారు, కాళేశ్వరం అద్భుతము, కాళేశ్వరము అంటే కేవలం మేడిగడ్డే కాదు, ఇంకా చాలా ఇంకా 2 బ్యారేజ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇట్లా వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని పదే చెప్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి అదే చెప్పిండు, కేటీఆర్ అదే చెప్పిండు అదే అసెంబ్లీలో, హరీష్ రావు కూడా అదే మాటని బయట లోపల అదే చెప్తున్నాడు. సో దీని మీద ఒకసారి మనం మాట్లాడదాం. నా ముందు ఆకునూరి మురళీ సార్ ఉన్నారు. సో ఆయన కేవలం అనలిస్ట్ గానో లేకపోతే కలెక్టర్ గానో కాకుండా సివిల్ ఇంజనీర్ కూడా సార్. సో ఇట్లాంటి ప్రాజెక్టుల మీద సార్కి అవగాహన కూడా ఉన్నది. సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మనం ఒక సివిల్ ఇంజనీర్ గానే మాట్లాడదాం. నేను ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేశాను ఆర్ఈసి వరంగల్లో. స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అంటే బేసికల్లీ డిజైన్ ఆఫ్ మేజర్ స్ట్రక్చర్స్ అనమాట. సో అది కూడా ఆర్ఈసి వరంగల్లో వెరీ టఫ్ టు పాస్. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఐ వాజ్ ది బెస్ట్ స్టూడెంట్. సో మీకు పూర్తి అవగాహన డెఫినెట్ గా. సో ఇప్పుడు హరీష్ రావు చెప్పింది కూడా మీరు నిన్న ట్వీట్ చేసినట్టున్నారు. ఆయన అన్న 210 కిలోమీటర్లు కాలువలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు ఉన్నాయి, అంతా వదిలేసి మీరు మేడిగడ్డను పట్టుకొని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? ఒక రకంగా అసలు ఈ ప్రాజెక్టులు కొట్టకపోవాలని చూస్తున్నారు మీరంతా కలిసి, అది మా మీద బదనాం చేయాలని చూస్తున్నారు అన్నది హరీష్ పదే నిన్న మొత్తం అసెంబ్లీలో చెప్పిన మాట. సో అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీరు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నారు. ఎస్ అంటే అదే అందరికీ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఈ పిట్టల ద్వారా ఏం చేసిందంటే ఒక తిక్క ప్రాజెక్ట్ని ఏం చేశాడు. ఎందుకు తిక్క అంటున్నా అంటే, నేను ఇంత పిచ్చి ప్రాజెక్టు ప్రపంచంలో లెక్కలేదు. ఎందుకంటే జనరల్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సే జనరల్గా ఫెయిల్యూర్ స్కీమ్స్. చాలా మంది అవాయిడ్ చేస్తారు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇట్లా ఎత్తిపోయడం పంపుతోని. బయోగ్రావిటీ అంటే ఇట్లా పైనుంచి వచ్చిన నీళ్ళని అక్కడ ఒక అడ్డుకట్ట వేసి అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వడం బయోగ్రావిటీ. అంటే పంపులు అవసరం లేకుండా ఉంటాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ కూడా బయోగ్రావిటీ అంటాం. సో గురుత్వాకర్షణ శక్తితోనే వచ్చే నీళ్ళు అనమాట. సో ఇదేమో లిఫ్ట్. ఒక్క లిఫ్ట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న పంపుల సమస్యలు అన్ని చేయడమే చాలా కష్టం. దాని యొక్క వయబిలిటీ కష్టం. అలాంటిది నేను ఏం చేస్తానంటే, గోదావరి మీద మేడిగడ్డ దగ్గర ఒకటి, అన్నారం దగ్గర ఒకటి, సుందిల దగ్గర ఒకటి, ఇట్లా 3 బ్యారేజీలు కట్టాడు. అంటే 3 డ్యాములు కట్టాడు అనమాట బేసికల్లీ. కట్టి ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఆ పైన తుమ్మిడిహట్టి ఉంటే తుమ్మిడిహట్టి తూచని కాంగ్రెస్ లో మొదలుపెట్టారు కాబట్టి దాన్ని చాలా చిన్న ప్రాజెక్ట్ అన్నట్టుగా పెట్టేసి ఎక్కువ పెంచేశారు. దీన్ని అంశాలు పెంచేసి 3 డ్యాములు కట్టి 3 డ్యాముల నుంచి మళ్ళీ నీళ్లు అంటే ఈ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎక్కడికి ఎత్తిపోస్తాడు అంటే అన్నారంకి ఎత్తిపోస్తాడు. మళ్ళీ అక్కడ కన్నపల్లి పంప్ హౌస్తోని మళ్ళీ ఈ అన్నారం నుంచి ఎత్తిపోసి సుందిలలో పోస్తాడు. సో సుందిల నుంచి మళ్ళీ అన్ని మనకి ఆయన చెప్పిన ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు వస్తాయి అనమాట. ఇది లెక్క. ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గరనే నీళ్ళు అక్యుములేట్ అవుతాయి. ఎందుకంటే అటు మనకి ఆ ప్రాణహిత నీళ్ళని కూడా అక్కడికి వస్తే కలెక్షన్ అయ్యి అని ఈయన యొక్క ఆలోచన విధానం అనమాట. యాక్చువల్గా అది తప్పుడు ఆలోచన విధానం, అది పక్కన పెడదాము. సో ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అదే ఆరిజిన్ అంటే అదే మొదలు. అంటే అక్కడ నుంచే నీళ్ళు స్టార్ట్ అవుతాయి పోవడం అనేది. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ నీకు ఈ పిల్లర్లు కుంగిపోయినాయి కాబట్టి ఒక బ్లాక్ పని కాకుండా అయిపోయింది కాబట్టి అది ఇంకా నీళ్లుంటే డేంజర్ అనమాట. అది టిల్ట్ అయిపోయి సో పక్క ఉన్న స్ట్రక్చర్ కూడా దెబ్బతీస్తాయి. సో అందుకనే ఇప్పుడు నీళ్ళని కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు? ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాల్ చేసింది, వీళ్ళు కాల్ చేయలేదు. గుర్తుంది కదా. కాల్ చేయకపోతే మొదటిగా మోసం వస్తుంది. అందుకని కాల్ చేయాల్సి వచ్చింది. కాల్ చేసింది వాళ్ళు. సో కాల్ చేయకపోతే క్రాక్స్ ఇంకా వైడ్ అవుతాయి అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ తొందరగా ఇదైపోతుంది. సో పరుగు బొద్దు అనే ఉద్దేశంతో నీళ్ళు కాల్ చేశారు. ఇప్పుడు ఆ నీళ్లు అంటే ఇప్పుడు ఏమంటున్నారు, సో కాళేశ్వరం అంటే అని ఒక మంచి కథ కాదు, ఒక ఉన్నదాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు లాగా దాన్ని ఒక మంచి వీడియో తయారు చేసేసి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు అన్నట్టు మొదలుపెట్టి అన్ని చెప్తున్నాడు. 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాము, 1500 కిలోమీటర్ల కాలువలు తవ్వినాము, 45 సబ్ స్టేషన్లు చేసినాము, ఇవన్నీ చెప్తున్నాడు కదా, 15 రిజర్వాయర్లు అని అన్ని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ కాలువలు, సొరంగాలు, సబ్ స్టేషన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే ఈ 3 బ్యారేజీలు పనిచేసినప్పుడే. ఈ 3 బ్యారేజీలు ఎప్పుడు పనిచేస్తాయంటే
మేడిగడ్డ నీళ్లు మాత్రమే ఈ 2 బ్యారేజ్లకు వచ్చి అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. అవును. సో మేడిగడ్డ నీళ్లు నీకు అక్కడ అది కుంగిపోయినప్పుడు అక్కడ నీళ్లు నిలడానికి లేదు, ఇంకా టోటల్ పోయింది, అయిపోయింది. సో దాన్ని మళ్ళీ కూలగొట్టి దాన్ని మళ్ళీ కట్టాలి, ఆప్షన్ లేదు ఇక. ఆప్షన్ రిపేర్ చేయడం అన్నది అది అది ఇప్పుడు దాన్ని టెక్నికల్ కమిటీ వాళ్ళు బాగా స్టడీ చేసి, సో అది ఆ ఒక్క బ్లాక్ ని మాత్రమే డిస్మాంటిల్ చేసి ఒక్క బ్లాకే కట్టాలనా లేదా మొత్తం 18 బ్లాకులు కూడా మరి తిరిగి కట్టాలా అనేది టెక్నికల్ కమిటీ హాస్ టు టేక్ ఏ కాల్ అంతట. అది పొలిటికల్ డెసిషన్ కాదు, అది కంపల్సరీ ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తీసుకునే డెసిషన్ అది. సో దాని గురించి మనం వెయిట్ చేయాల్సిందే, ఇప్పటికిప్పుడు ఏం డెసిషన్ దానికి లేదు. అంటే దీన్ని వీళ్ళు అనుకూలంగా ప్రజలని మళ్ళీ ఈ అబద్ధాల మాస్టర్లు గారు అంతా కూడా, సో వీళ్ళంతా అబద్ధాలు ఆడడంలో ప్రపంచంలో మనకు అప్పుడు హిట్లర్ కాలంలో హిట్లర్ ఒక మంత్రి ఉన్నాడు, గోబెల్స్ అని ఒక మంత్రి ఉన్నవాడు. అబద్ధం రిపీటెడ్ అబద్ధం చెప్తూ ఉంటే అది నిజం అని చెప్పి ప్రజలు నమ్ముతారని చెప్పేసి వాళ్ళు టెక్నిక్ అనుకున్నారు. సో అదే టెక్నిక్ ని ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత దాన్ని పర్ఫెక్షన్ చేశారు బాగా. సో ఇప్పుడు కూడా అదే అన్నమాట అబద్ధాలతో మళ్ళీ, అంటే మాదేం తప్పలేదు చిన్న తప్పు అని, అది చిన్న తప్పు ఇట్లేదు అబ్బాయి. సో మొత్తం ది హోల్ నువ్వు చెప్పిన సిస్టమ్ అంతా కూడా 9 రకాల కట్టడాలు ఉన్నాయి. అంటే ఒక కట్టడం సొరంగం అనుకుంటే, ఒక కట్టడం కాలువ అనుకుంటే, ఒక కట్టడం సబ్స్టేషన్ అనుకుంటే 9 రకాల డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనమాట. ఈ 9 రకాల డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా మొత్తం కూడా అప్ టు కొండపోచమ్మ సాగర్ వరకు అంతా కూడా మనం లెక్కేసుకుంటే మేడిగడ్డ నీళ్ళే. అది ప్రజలకు అర్థం కావాలి. అల్టిమేట్ గా ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ పని చేయకపోతే ఒక గుంటలాగా ఉంటుంది, అక్కడ గుంటల నుంచి ఒక 0.1 TMC చేయొచ్చు, అది మంచిగా దీనికి పనికి వస్తుంది, అది వేరే. కానీ మనుషుల గురించి ప్రాజెక్ట్ కట్టలే నువ్వు. ఈ ప్రాజెక్ట్ కట్టింది 36 లక్షల ఎకరాలకు సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి. ఇది సరే పోనీ, ఇప్పుడు మేడిగడ్డ పోయింది, మిగతా 2 బానే ఉన్నాయి, ఇది ఒక్కటి కడితే అయిపోద్ది అన్నట్టు కూడా లేదు కదా అన్నారం. అదే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది కదా, సీపేజ్ స్టార్ట్ అయింది. అంటే సీపేజ్ అంటే కూడా అర్థం కావాలి జాలకి ఏంటంటే, మెయిన్ డ్యామ్ ఉంది కదా, ఇట్లా డ్యామ్ కడతాం కదా, ఈ డ్యామ్ ఇట్లా అప్ స్ట్రీమ్ ఇది ఉంది, అంటే ఎగువ నీళ్ళు ఇటు ఉన్నాయి, సో దిగువ నీళ్ళు ఇటు పోతాయి. ఈ ఎగువ నీళ్లు అక్కడ ఆగుతాయి కదా, అవి ఏమైందంటే బొంగలు అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రాజెక్టు డ్యామ్ యొక్క పునాదుల కింది నుంచి నీళ్లు సేపోతున్నాయి, అవి బొంగలు అంటున్నాం మనము. సో అది ఇప్పుడు ఏమైందంటే ఒక సన్నగా మేబీ ఒక 1 మీటర్ సీపేజ్ ఉండుంటది, ఒక 1 మీటర్ నుంచి కింద ఒక కాలువ లాగా అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1 మీటర్ ఈ రోజు ఉంది అనుకోది, అది మెల్లమెల్లగా పెద్దగా అయ్యి ఆ 1 మీటర్ కాస్త మొత్తం బ్లాక్ మొత్తము మళ్ళీ కుంగిపోయేటట్టుగా అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, అది ఆ బొంగ అనేది. సో ఇప్పుడు బొంగలు పడ్డాయంటే దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనమాట. వెరీ సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, మేడిగడ్డలో ఏదైతే పునాదుల యొక్క నిర్మాణం చేశారో, ఏ మెథడాలజీ వాళ్ళు అప్లై చేశారో, ఏ మెటీరియల్ అప్లై చేశారో, ఏ ఫౌండేషన్స్ అప్లై చేశారో, ఇక్కడ కూడా అదే సేమ్ థింగ్ అనమాట. అంటే అది తప్పుడు అని తెలిసిపోయింది. సో అది తప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కావచ్చు. సో ఇది కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది మనకి. ఇంకొక విషయం కూడా, మేడిగడ్డలో ఒక్క బ్లాక్ పోయింది కదా, మళ్ళీ మిగతా బ్లాక్లు కూడా అదే టైప్ ఆఫ్ ఫౌండేషను, అదే మెటీరియల్, సో అదే డిజైను. సో మళ్ళీ ఇంకా మిగతా బ్లాక్స్ పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు